కోళ్ళ మార్కెట్కి వచ్చాం. ఈరోజు ఏ కోళ్ళు నేను బాబాయ్ ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చి 3500 చెప్పాడండి. 3000కి అయితే ఇచ్చేస్తాడు. పుంజు అయితే చాలా బాగుందండి. మంచి హైట్ ఉంది. వెయిట్ వచ్చేప్పటికి 3 కేజీల దాకా ఉంటుందండి. మంచి అగ్రెసివ్గా ఉంది కోడి పుంజు. మంచి యాక్టివ్గానే ఉందన్నమాట. ఇక్కడ కనపడే కోడి పుంజు వచ్చి చైనా బీడ్ అండి. ఇది వచ్చేప్పటికి మీకు 2000 అలా చెప్తున్నాడండి. ఇది మార్కెట్లో వెరైటీగా ఉంది చైనా బీడ్ కోడి పుంజు. ఇవి అన్ని రకాల కోడి పుంజులు అయితే అమ్ముతున్నారు. ఈరోజు మార్కెట్లో కోడి పిట్టలు కానీ కోడి పుంజులు కానీ చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ సేల్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ జత కోడి పిట్టలు వచ్చేప్పటికి మీకు 2000, 1500, 3000 అలా ఉన్నాయండి. ఆ కోడి వెయిట్ని బట్టి కానీ మెయింటెనెన్స్ పెట్టడం కానీ ఆ కోడి పిట్టలు కానీ రేట్లు అయితే ఉన్నాయి. కోడి పుంజులైనా అంతేనండి. 1000 రూపాయలు కానీ స్టార్టింగ్ ఉన్నాయి. 2000, 3000, 4000 అలా మెయింటెనెన్స్ పెట్టి కోడిని బట్టి దాని యొక్క మెయింటెనెన్స్ పెట్టే ఉన్నాయండి రేట్లు. చూడండి ఇక్కడ మీకు కనపడే కోడిపెట్టలు కూడా మీకు జత వచ్చేపాటికి 2500 చెప్తున్నారు. ఫైనల్ అయితే 2000కి ఇచ్చేస్తా అన్నాడు. చాలా అంటే చాలా బాగున్నాయి కోడిపెట్టలు. కానీ నాటు కోడిపెట్టలు ఒరిజినల్ అయితే మీకు కనీసం 2000 అలా ఫైనల్ అని చెప్తున్నానండి. ఈ అన్న అయితే కోడిపుంజి అయితే సేల్ చేస్తున్నాడు. ఈ అన్న చేతిలో ఉన్న కోడిపుంజి వచ్చేపాటికి మీకు 5500 చెప్పాడండి. ఫైనల్ అయితే 5000కి ఇస్తా అన్నాడు. ఈ కోడిపుంజి వచ్చేపాటికి మీకు 4000 అలా చెప్తున్నారండి రేటు. పుంజులు అయితే చాలా బాగున్నాయండి మార్కెట్లో. ఇవాళ పుంజులు కూడా బాగానే వచ్చినాయి. చూడండి మంచి మంచి పుంజులు వచ్చినాయి. చూడండి ఈ అన్న చేతిలో ఉన్న కోడి పుంజు వచ్చేప్పటికి 3500 చెప్పారండి. 3000 అయితే ఫైనల్ ఇచ్చేస్తా అంటున్నారు. కోడిపెట్టలు అయితే మీకు జత వచ్చేపాటికి 1500 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. మీకు ఒరిజినల్ వచ్చేపాటికి 2000, 2500 అలా వచ్చేస్తాయండి. చూడండి ఈ బుట్టలో నిండా కోడి పుంజులు కానీ కోడిపెట్టలు కానీ ఉన్నాయి. ఈ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఇస్తున్నారు. ఒక్కొక్క కోడి పుంజు వచ్చేవచ్చి 1000 రూపాయలు, ఒక్కొక్క కోడిపెట్ట వచ్చేపాటికి 800 అలా కూడా మీకు రేట్లు అయితే రీజనబుల్గానే చెప్తున్నారు. ఇక్కడ మార్కెట్లో అనేది చాలా అంటే చాలా తక్కువ ప్రైజుల్లో ఇస్తున్నారండి. ఈ ప్రతి ఆదివారం కూడా ఎక్కువగా నాటు కోళ్ళు కానీ కోడిపెట్టలు కానీ తీసుకొచ్చి సేల్ చేస్తూ ఉంటారు. చూడండి ఇక్కడ కనపడే కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారండి. అసలు మనం ఫిక్స్డ్ అయితే కాదు, బేరం కూడా ఆడుకోవచ్చు. చాలా అంటే చాలా తక్కువ రేట్లు ఇస్తున్నారు. చూడండి ఇక్కడ కనపడేది జత వచ్చేపాటికి 2000 చెప్తున్నారు. ఈ మనం బేరం ఆడుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ కనపడే కోడిపుంజి వచ్చేపాటికి 2000 చెప్తున్నాడండి. 1500 అలా ఇచ్చేస్తా అంటున్నారు. ఈ కోడిపుంజి వచ్చేప్పుడు 2000 చెప్పాడండి. మీకు కావాలంటే బేరం ఆడుకోవచ్చు. ఇది ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు. మీకు మార్కెట్కి వచ్చారంటే ఇక్కడ మీకు బేరం అయితే ఆడుకోవచ్చు. ఇక్కడ బాతులు కూడా అమ్ముతున్నారు. జత వచ్చేప్పటికి 400, 450, 300 అలా రేట్లు అయితే ఉన్నాయి. ఈ బాబాయ్ గారి దగ్గర అయితే కోడిపుట్టలు కానీ కోడిపుంజులు కానీ ఉన్నాయండి. కోడిపెట్టలు అయితే మీకు జత వచ్చేపాటికి 2000, 1500 అలా రేట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి కనపడే కోడిపుంజి వచ్చేపాటికి 4500 చెప్పండి. 4000 అయితే ఫైనల్ అని చెప్పన్నారు. రేట్లు అయితే చాలా రీజనబుల్గా చెప్తున్నారండి. కోడిపుంజి కూడా చూడండి చాలా బాగుంది. మంచి అగ్రెసివ్గా ఉంది, మంచి హైట్ ఉంది. వెయిట్ కూడా మీకు చాలా బాగుంటాయండి. ఇక్కడ కనపడే కోడిపుంజి వచ్చి 3500 చెప్పాడు. 3000 అయితే ఫైనల్ ఇచ్చేస్తా అన్నాడు. ఈ చూడండి ఈ కూడా మీకు జతల లెక్క అమ్ముతున్నారండి. ఈ జత వచ్చేప్పటికి 2000 అలా చెప్తున్నారు. ఫిక్స్డ్ అయితే కాదు. మీకు వచ్చి మార్కెట్కి వచ్చారంటే బేరం ఆడుకోవచ్చండి. చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇక్కడ సేల్ చేస్తున్నారు. కోడిపెట్టలు కానీ కోడిపుంజులు కానీ మార్కెట్కి వచ్చి చూసుకుంటే కనుక మంచి మంచి కోడిపుంజులు కానీ కోడిపెట్టలు కానీ మీరు అయితే తీసుకోవచ్చు.
చేపల మార్కెట్కి అయితే వెళ్తున్నామండి. వెళ్ళే మా దారిలో అయితే ఇక్కడ మామిడికాయ పచ్చడికి మామిడికాయ ముక్కలు కొట్టిస్తున్నారండి. ఇక్కడ ఈ మామిడికాయ ముక్కలను చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. ఇవి ఏంటంటే ప్రతి ఎండాకాలం ఇక్కడ మామిడికాయలు హోల్సేల్గా అమ్ముతారండి. ఇక్కడ పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి ముక్కలు కొట్టిస్తూ ఉంటారు. ఇదంతా మొత్తం హోల్సేల్ షాపులేనండి. మొత్తం ఈ మార్కెట్ మొత్తం కూడా హోల్సేలేనండి. ఇక్కడ అన్ని కాయగూరలు కానీ ఇక్కడ ఫ్రూట్స్ కానీ ఇక్కడ చూడండి అరటిపళ్ళు గెలలు కానీ అన్ని రకాల పళ్ళు కూడా అమ్ముతారండి. ఇక్కడ హోల్సేల్ మొత్తం హోల్సేలేనండి. చూడండి ఇక్కడ పీతలు కూడా అమ్ముతున్నారు. పీతలు కూడా మీకు ఈ గోదావరి పీతలు అని చెప్పి అన్నారండి. కొరమేళ్ళు అయితే ఈరోజు మాత్రం మార్కెట్లో చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చినాయి. చూడండి ఎక్కడ చూసినా కొరమేళ్ళే. చూడండి అన్ని రకాల చేపలు అయితే ఈ మార్కెట్లో ఇవాళ మొత్తం సేల్ చేస్తున్నారు. చూడండి ఇవన్నీ బంగారు తీగలు అంటండి. రాగెండ్లు బొచ్చులు అన్ని రకాల పెద్ద పెద్ద చేపలు కూడా వచ్చినాయి ఈరోజు మాత్రం. కొరమేళ్ళు అయితే చాలా అంటే చాలా తక్కువ రేట్లు అయితే ఇస్తున్నారు. ఈ కేజీల లెక్క అయితే కొరమేళ్ళు అమ్ముతున్నారండి. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయండి. చూడండి వాళ్ళ మార్కెట్ అయితే మొత్తం చేపలు ఎక్కువగా వచ్చినాయి. చెప్పావు ఎంతకి వెళ్తావు తెచ్చిపోతుంది తీసుకో చూడండి మార్కెట్లో కొరమేళ్ళు కూడా ఎక్కువగా ఉన్నాయండి. ఇవి కేజీల లెక్క అమ్ముతున్నారు. చిన్న సైజు వచ్చేపాటికి 150, కొంత మీడియం సైజు వచ్చేపాటికి 200, కొద్ది పెద్ద సైజు వచ్చేపాటికి కేజీ వచ్చి 250 అలా అమ్ముతున్నారండి. చూడండి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే హోల్సేల్గానే అమ్ముతున్నారు. చాలా అంటే చాలా ఎక్కువగా తెచ్చి ఇక్కడ కొరమేళ్ళు అనేది సేల్ చేస్తున్నారు. మార్కెట్ నిండా ఎటు చూసిన కొరమేళ్ళు అండి. పెద్ద పెద్ద సైజుల్లో కూడా ఒక్కొక్క కొరమేలు 3 కేజీల దాకా ఉందండి. పెద్ద పెద్ద సైజుల్లో కూడా కొరమేళ్ళు అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ ఎక్కువగా కొరమేళ్ళు ఎటు చూసిన కొరమేళ్ళేనండి. చూడండి ఇక్కడ ఒక అన్న అయితే కొరమేలు తీసుకున్నాడండి. అవి కవర్లో కూడా చించేసి మరీ కింద పడిపోయినాయండి. కొరమేలు చూడండి మళ్ళీ కవర్లోకి ఎత్తుతున్నారు. చూడండి ఇక్కడ కొరమేలు కూడా ఇక్కడ చూడండి కేజీల లెక్క అమ్ముతున్నారు అనమాట. ఇవి కేజీ వచ్చి 150 రూపాయలు అని చెప్పి అన్నారు. కేజీకి కొరమేలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయండి. దగ్గర దగ్గర 5 దాకా తూగినాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, మంచి సైజులో ఉన్నాయి. ఇక్కడ సైజుని బట్టి కూడా ఈ రేట్లు అయితే ఇక్కడ ఫిక్స్డ్ అయితే చేశారు. చూడండి అన్ని రకాలు ఇక్కడ చూడండి ఇక్కడ చేపలు కూడా ఉన్నాయి. సముద్రం చేపలు అంటండి. ఇవి సముద్రం బొమ్మిడాయిలు కానీ, మేన్ చేపలు కానీ, రాగండ్లు కానీ, చూడండి ఇక్కడ కానాగందలు కానీ, చూడండి అన్ని రకాల చేపలు అయితే అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ చూడండి పీతలు కూడా ఉంటాయండి వాళ్ళ దగ్గర.
అవి పిక్చర్ అది తగ్గేది లేదు పెరిగేది బాగా చూడండి ఇక్కడ ఇప్పుడే పట్టుకొచ్చినట్టు ఉన్నారండి. ఇక్కడ హోల్సేల్గా అమ్ముతున్నారు. ఇక్కడ కేజీ వచ్చేప్పటికి 150 అలా అమ్ముతున్నారండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వ్యాన్తో తీసుకొచ్చి ఇక్కడ ఫ్రెష్గా చేపలు అమ్ముతారండి. అప్పుడప్పుడు లైవ్ చేపలు అయితే అమ్ముతూ ఉంటారనమాట. చాలా అంటే చాలా బాగుంటాయండి ఇవి. చూడండి, ఇక్కడ కనపడే పెద్ద పెద్ద చేపలు రాగండ్లండి. ఇవి ఒక చేప వచ్చి 10 కేజీలు, ఒక చేప వచ్చి 8 కేజీల దాకా ఉంది. చాలా అంటే చాలా పెద్ద చేపలండి. ఎక్కువగా ఏంటంటే ఈ మార్కెట్కి ఆదివారం పూట పెద్ద పెద్ద చేపలు కూడా వస్తూ ఉంటాయి. ఒక దగ్గర ఒక 10 కేజీలు, 11 కేజీలు, 12 కేజీలు అలా పెద్ద చేపలు కూడా ఈ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు ఆదివారం పూట. ఇక్కడ బొచ్చులు కానీ, రాగండ్లు కానీ, బంగారు తీగలు కానీ, ఇక్కడ ఇంకో వేరే రకాల చేపలు కానీ పెద్దవి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చూడండి, కొరమేను ఈ ఎగిరి ఇట వచ్చి ఇటు పాక్కుండా వెళ్ళిపోతుందండి. ఈ కొరమేలు కూడా ఎక్కువగానే ఉన్నాయి మార్కెట్లో. ఆదివారం పూట ఏంటంటే ఫ్రెష్గా అప్పుడప్పుడు లైవ్ చేపలు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. చాలా అంటే చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా నెంబర్ 1గా ఉంటాయి అన్నమాట. చేపలు మాత్రం ఇక చూడక్కర్లేదండి. అవి చాలా అంటే చాలా బాగుంటాయి. Thank you for watching VV Kumar Vlogs 5.